బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హ్యాట్రిక్ పక్కా అంటుంది ఆప్. లేదు ఈసారి గెలుపు మాదే అంటుంది బీజేపీ. ఇందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు, ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టారు, ఇప్పుడు ఇదే దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్. పోలింగ్ పూర్తయింది. అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలో రికార్డ్ అయింది. ఎల్లుండి ఫలితాలు రాబోతున్నాయి. అయితే నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ఆప్ లో పల్స్ రేటును పెంచుతుంది. మెజార్టీ సర్వేలో కమలం పార్టీ గెలుస్తుందని చెప్పగా ఆప్ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందని తేల్చాయి మరికొన్ని ఎగ్జిట్ పోల్స్. ఢిల్లీలో గెలుపు కోసం 25 ఏళ్లుగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. 2013 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పర్ఫార్మెన్స్ పెద్దగా ఏం లేదు. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతూ వస్తుంది. గత సాధారణ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అదరగొట్టింది. హర్యానా, మహారాష్ట్రలో దుమ్ము రేపింది. కశ్మీర్లోనూ పట్టు నిలుపుకుంది. ఈ ఫలితాలు ఇచ్చిన బూస్టుతో ఢిల్లీ ఎన్నికల్లో గట్టిగా పనిచేసింది. చివరి రోజు ఏకంగా 22 రోడ్ షోలు నిర్వహించిందంటే కాషాయ దళం పట్టుదల ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా మెజారిటీ దక్కాలంటే 36 స్థానాలు కావాలి. 1-2 సర్వేలు మినహా అన్ని ఎగ్జిట్ పోల్స్ కాషాయ జెండా రెపరెపలాడుతుందని అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్, పీపుల్స్ ఇన్సైట్, జేవీసీ పోల్, పీ మార్క్స్, టైమ్స్ నౌ, చాణక్య ఇలా అనేక సర్వే సంస్థలు బీజేపీదే గెలుపు అని చెబుతున్నాయి. కేకే సర్వే మాత్రం ఆప్దే మరోసారి అధికారమని ఘంటాపదంగా చెబుతుంది. అటు 2013కు ముందు ఏకంగా 15 ఏళ్ల పాటు హస్తినాలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ మరోసారి పగ్గాల కోసం గట్టిగానే పోరాడింది. అయితే 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇప్పుడు మాత్రం గేర్ మార్చి స్పీడ్ పెంచింది. సో 3 పార్టీల మధ్య ముక్కోణపు పోరాటం ముగిసి ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. దేశ రాజధానిలో ఎవరి జెండా ఎగురుతున్న ఉత్కంఠ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే అటు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ అంటే అఖిల, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది నిన్న ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. అన్ని కూడా బీజేపీకే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారనేది తమ సర్వేలో వెల్లడింది అనేది కూడా బీజేపీకి అందరూ మద్దతు పలికారనేది సర్వే సంస్థలు వెల్లడించాయి. కొన్ని 1-2 సంస్థలు మినహా, సర్వే సంస్థలు మినహా మిగతా అన్ని కూడా బీజేపీకే ఢిల్లీ పీఠాన్ని అప్పచెప్పబోతున్నాయనేది కూడా సర్వే సంస్థలు వెల్లడించాయి. నిన్న 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్, అంటే 6:30 వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేయొద్దనేది కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన నేపథ్యంలో 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను ప్రజల్లోకి వెళ్లి గ్రౌండ్ లెవెల్లో ఏ అంశాలపైన వారు సర్వే నిర్వహించారు, ఏ వర్గాల నుంచి ఏ విధంగా వారి స్పందన ఉంది, ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు రాబోయే ఒకవేళ ప్రభుత్వం మారాలంటే ఎందుకు మారాలనుకుంటున్నారు అనే అంశాలపై కూడా వారందరితో వారి అభిప్రాయ సేకరణ అయితే సర్వే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. దానిలో భాగంగానే పీపుల్స్ పల్స్ సంస్థ బీజేపీకి 51 నుంచి 60 సీట్లు వస్తాయంటూ కూడా తెలిపింది. మరోవైపు వేరే సంస్థలు కూడా ప్రధానంగా ఈ బీజేపీకి సంబంధించి గతంలో ఏదైతే 1998 నుంచి దాదాపు 27 సంవత్సరాలుగా బీజేపీలో అధికారంలో లేదు, ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే సర్వశక్తులు ఒడ్డింది బీజేపీ. దానిలో భాగంగానే పార్టీ అగ్రనేతలందరూ కూడా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలకు హామీలు గుప్పించారు. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో పాటు మరికొన్ని పథకాలను కూడా బీజేపీ అందిస్తుందంటూ కూడా ప్రజలకు వివరించారు. మరోవైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రభుత్వం ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడింది, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసింది అనే అంశాలు కూడా బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. మరోవైపు తెలుగు ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన
కాంగ్రెస్ అలాగే బీజేపీ ఇతర పార్టీల నేతలందరూ కూడా ఢిల్లీలో మోహరించారు. ఇటు బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి తరఫున ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో తెలుగు ప్రజలందరూ కూడా బీజేపీకే ఓటు వేశారనేది కూడా ఈ సర్వే సంస్థలను బట్టి వారిచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని బట్టి కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు అనేవి మరో 2 రోజుల్లోనే విడుదల కాబోతున్నాయి. వారి సర్వే సంస్థలు ఏదైతే వెల్లడించారో వారి సర్వే సంస్థలు వారి అభిప్రాయాల ప్రకారం ప్రజల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవే మేము వెల్లడిస్తామంటూ కూడా సర్వే సంస్థలు తెలుపుతున్నాయి. దానిలో ప్రకారమే ఒక కిరణ్ కొండేటి సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అలాగే పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు మద్దతు ఇచ్చారనేది కూడా ఆ సర్వే సంస్థ తెలుపుతోంది. కానీ ఇటు బీజేపీకే ఎక్కువగా పార్టీ అలాగే ప్రభుత్వం మారాలి అనేది ఢిల్లీ ప్రజల మధ్యలో ఉంది. అందుకనే ఈసారి బీజేపీకి పట్టం కట్టబోతున్నారని చెప్తున్నారు. ఇక ఇటు కాంగ్రెస్ కూడా ఈ సర్వే సంస్థల ఫలితాలను మేము నమ్మము, మేము అధికార పీఠం దక్కించుకోబోతున్నామంటూ కూడా వారు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ద్విముఖ పోటీ మాత్రమే ఇద్దరి మధ్య నెలకొంది. ఇటు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే 4వసారి వరుసగా 3వసారి మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. కానీ మేము గత కొంతకాలంగా కూడా అధికారంలో లేవు కాబట్టి మాకు ఒకసారి సీఎం అవకాశం ఇవ్వండి, ప్రభుత్వ పాలన సంక్షేమ పాలన ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది ఎగ్జిట్ పోల్స్ ని బట్టి అంచనా వేస్తూ ఉన్నారు. కానీ బీజేపీకి అంచనా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనేది మాత్రం మనం 8వ తేదీ వరకు మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది. 8వ తేదీ 11-12 గంటలకల్లా మాక్సిమం ట్రెండ్స్ అనేవి తెలిసే అవకాశం కనిపిస్తుంది. మాక్సిమం బీజేపీకి 51 నుంచి 60 సీట్లని ఒక సంస్థ, మరో సంస్థ 68 సీట్లు వస్తాయని మరో సర్వే సంస్థ చెప్తోంది. కొన్ని సర్వే సంస్థలు 39 నుంచి 48, అలాగే 34 నుంచి 45 ఇలా సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను అంచనా వేస్తున్నాయి. అంటే ఆపరేషన్ చాణక్య కూడా బీజేపీకి 33 నుంచి 37 వస్తాయని చెప్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 22 నుంచి 25, కాంగ్రెస్ 6 నుంచి 7, అదర్స్ 1 వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పీ మార్క్ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీకి 21 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 49, కాంగ్రెస్ కు 1. ఇక జేవీసీ సంస్థ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి 22 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 45, కాంగ్రెస్ కు 2 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత శాతం ఓటింగ్ వస్తుంది అనేది కూడా మా సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ తెలిసాయి కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ మేము అనౌన్స్ చేస్తున్నామంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ సంస్థల ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. ఇక ఫైనల్ గా ఏదైతే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనేది నిన్న ముగిసింది. 60.64% అనేది ఎగ్జిట్ పోల్స్ 44%, 60.44% అనేది పోలింగ్ అయితే నమోదైంది. నిన్న రాత్రి వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎంత వరకు పోలింగ్ శాతం నమోదైంది అనేది అనౌన్స్ చేసింది. కానీ ఈ పోలింగ్ శాతం గతం కన్నా తక్కువ అయిందనేది ఒక వాదన వినిపిస్తోంది. మరి పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం, తగ్గితే ఎవరికి లాభం అనే అంచనాలకు సంబంధించి కూడా కొంత చర్చ అయితే కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాల ప్రకారం బీజేపీ అధికారం చేపట్టబోతుందా? 1998లో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే 27 సంవత్సరాలుగా నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతుంది అనేది కూడా బీజేపీ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సీఎం పీఠం అనేది మాకే దక్కుతుంది, మేమే సీఎం పీఠంపై కూర్చోబోతున్నాం, బీజేపీ నేతే సీఎం పీఠంపై కూర్చోబోతున్నారంటూ కూడా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, మరోవైపు మోదీపై ఉన్న నమ్మకం, మోదీ పాలనపై ఉన్న నమ్మకంతోనే మాకు ఓటు వేశారనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో అయితే ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. కానీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు, ఎవరి ధీమా వారిది. ఎన్నికల ప్రచారం వ్యూహాత్మకంగా నిర్వహించారు, హామీలు గుప్పించారు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక హామీలు ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత సంక్షేమ పాలన అందిస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఢిల్లీలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఢిల్లీలో కూడా ప్రభుత్వం అధికారంలో ఉంటే, బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్ర అలాగే కేంద్ర సమన్వయంతో మరింత అభివృద్ధి సాధించుకోవచ్చు అనేది బీజేపీ చెబుతోంది. ఇటు ప్రజలు కూడా బీజేపీకే ఓటు వేశారనేది ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల అంచనాలు బట్టి తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతోంది. 8వ తేదీన ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా ఉంటాయి, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా వేచి చూడాల్సింది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.